చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ ఈ సినిమా నుంచి మనకు మీసాల పిల్ల సాంగ్ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు ఆ లిరిక్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఆ లుక్స్ ఏంటి అని చెప్పేసి. సో ఆ తర్వాత స్లో పాయిజన్ లాగా ఆ సాంగ్ అనేది విపరీతంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ శశిరేఖ అని చెప్పేసి లిరికల్ సాంగ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సాంగ్కి కూడా డివైడ్ టాక్ వినిపిస్తుంది. సాంగ్ వినడానికి బాగుంది, వాళ్ళ లుక్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు బాగానే ఉన్నాయి. మరి ఈ డివైడ్ టాక్ ఎందుకు వస్తుంది? అంటే చిరంజీవి గారి నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక ఠాగూర్, ఒక స్టాలిన్, అందులో కూడా సాంగ్స్ ఉంటాయి, అందులో కూడా మంచి మంచి కంటెంట్ ఉంటుంది. అంటే అప్పట్లో ఒక సోషల్ మెసేజ్ చిరంజీవి గారు చెప్తున్నారంటే ఇంకా ఆ సినిమా తర్వాత ఈయన రాజకీయాల్లోకి వచ్చేస్తాడరా అన్నంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదన్నమాట. సో ఇప్పుడు రాను ఇప్పుడు ఆయన చూస్ చేసుకుంటున్న డైరెక్టర్లు కానీ ఆయన చేస్తున్న స్క్రిప్ట్లు కానీ ఎట్లా ఉన్నాయంటే ఫ్యాన్సే విసిగిపోయే రేంజ్లో ఉన్నాయన్నమాట. అది ఇంకా ఫ్యాన్స్ చెప్పలేరు, బాగుందని సమర్థించుకుంటుంది తప్ప అనే ఇది బాగోలేదని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అందరూ వెళ్ళి కలవడం కానీ, సార్ మీరు చేస్తున్న సినిమాలు బాగాలేదని ఎవరన్నా చెప్పడం కానీ ఆయన చెప్పలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సీనియర్ హీరోలకు ఎవరు చెప్పలేరు, ఆ ధైర్యం చేయలేరు. అంటే వాళ్ళ జడ్జిమెంట్ని మనం తప్పు పడుతున్నామేమో అనుకుంటారు కదా, సో ఆ విధంగా చెప్పలేరు అనమాట. సో మరి చిరంజీవి గారు ఒకప్పుడు ఇందిరా సినిమాలో కానీ సో అప్పుడు అంటే అంటారు అప్పుడు ఓపిక ఉంది చేస్తారని. మన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే స్టాలిన్లో అంతా నీట్గా నడుస్తా కూర్చుని చెప్పే డైలాగులే ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు కదా, అంటే ఆయన ఏజ్కి తగ్గట్టుగా చక్కగా కూర్చుని ఒక సోఫాలో కూర్చుని డైలాగ్ చెప్పినా కూడా చిరంజీవి గారు క్లాప్స్ పడతాయి. సో అట్లాంటి కంటెంట్ ఆయన రాపించుకుని మెప్పించగలగాలి. కానీ ఇంకా హీరోయిన్లతో డ్యూయెట్లు, సో ఆయనకు సగం వయసు ఉన్న హీరోయిన్లతో డ్యూయెట్లు వేయడం, రంగురంగులు కాస్ట్యూమ్స్ వేసుకోవడం, అవన్నీ ఏంటంటే ఇంకా వేరేగా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా. ఆ మాటలని మనం చెప్పలేమన్నమాట. సో ఆ లుక్స్ పైన కూడా ట్రాల్స్, ఎందుకంటే ఆ ఫేస్లో ఆయన తెలిసిపోతుంది. సో దానికన్నా ఏంటంటే చక్కగా నీట్గా కూర్చునే డైలాగ్స్, ఎక్కువ కష్టపడకుండా చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా, మనం రజనీకాంత్ గారు జైలర్ చూసాం, అందులో ఒక జంప్ చేయడు, ఒక ఎగిరెగిరి దూకే పాటలు ఉండవు, స్టంట్లు ఉండవు, జస్ట్ నడుస్తూ వెళ్తుంటే వచ్చే బీజియంతోనే హై ఇస్తారు. సో అట్లాంటిది మన డైరెక్టర్స్ క్యాచ్ చేసుకోవాలి. మరి చిరంజీవి గారి నుంచి ఏం చూపించాలంటే ఆయన వాకింగ్ స్టైల్ తీసుకోవాలి, ఆయన కూర్చోబెట్టి ఆయనతో డైలాగ్ చెప్పించే విధానం తీసుకోవాలి. సో సాంగ్స్ పెట్టినా కూడా అర్థవంతంగా ఏజ్కి తగ్గట్టుగా ఉండాలి, అంటే ఎలివేషనల్ సాంగ్స్ ఉండాలి. అంతేగాని ఇంకా హీరోయిన్తో సగం డ్యూయెట్లు, మీసాల పిల్ల అంటూ హీరోయిన్ వెనకమాల పడడం, సో ఏంటంటే ఒక 30 ఏళ్ల కుర్రాళ్ళలాగా చూపించాలనే అది హీరో గారి తాపత్రయమా లేదంటే డైరెక్టర్ల తాపత్రయమా అర్థం కావట్లేదు. కానీ సో అలా చూపించడం వల్ల అంటే వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు విసిగిపోతున్నారు. నార్మల్ ఆడియన్స్ అదే ఇంకా ఆయన చూడలేకపోతున్నాం. అటు చిరంజీవి గారిని అయినా సరే, ఇటు వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని, బాలయ్య గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని, చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలయ్య గారిని, ఇట్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా అది మర్చిపోయి వాళ్ళని తిట్టుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు తగ్గించి ఆ హీరోయిన్లతో డ్యూయెట్లు కాకుండా, సో ఇప్పుడు మరి బాలకృష్ణ గారు భగవంత్ కేసరి చేశారు, ఈయన గాడ్ ఫాదర్ చేశారు, అందులో ఏంటంటే యాక్షన్ రొమాన్స్ తక్కువ ఉంటాయి. సో అట్లాంటివి ఏదన్నా ఎలివేషన్తో కూడిన సినిమాలు చేస్తే బాగున్నాయి. మరి రీసెంట్గా వచ్చిన శశిరేఖ సాంగ్లో చూస్తే హీరోయిన్ వెనకమాల పడుతూ ఆవిడతో డ్యూయెట్ వేస్తూ పూల చొక్కా వేసుకుని, సో ఏంటంటే సాంగ్ వినడానికి బాగున్నా కూడా ఆ వెదర్ ఆయన లుకింగ్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నమాట. సో ఇంకా అది జనాలకి రుచించట్లేదని చెప్పాలి. సో వెంకటేష్ గారికి ఏదో వర్కౌట్ అయింది కదా ఆ కామెడీ సాంగ్స్, అవన్నీ చిరంజీవి గారి స్కేల్లో కొడతానంటే కుదరదు. ఆయన రేంజ్లో ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే రేంజ్ వాళ్ళకి ఇవ్వాలి. సో వెంకటేష్ గారు ఏంటంటే జస్ట్ నవ్విస్తారు, ఆయన చూడంగానే ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. చిరంజీవి గారికి అంటే మాస్ ఫ్యాన్ బేస్ ఉంది, అది దృష్టిలో పెట్టుకుని ఆయన పని చేయాలి. సో ఊరికే వెంకటేష్ గారికి పని చేసినట్టు ఫ్యామిలీ సినిమా చేసేస్తాం, కామెడీ సినిమా చేస్తాం అంటే వర్కౌట్. కొన్ని ఉంటాయి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మాస్ ఎలిమెంట్స్ పెట్టాల్సినవి. సో అవి పెడుతూ డైరెక్టర్ నడిపించాలి. మరి ఈయన అలా నడిపిస్తారని నమ్ముతున్నారు అనిల్ రావుపూడి గారు. మరి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడతారని నమ్ముతున్నారు. మరి సాంగ్స్ అయితే వినటానికి చక్కగా బాగున్నాయి, కానీ మరి ఆయన లుక్స్, ఆయనతో చేస్తున్న పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కట్లేదు. మరి చూడాలి ఆ సినిమాలోకి వెళ్ళిన తర్వాత విజువల్గా ఎంత బాగా చేస్తారు ఏంటనేది. అలాగే రావుపూడి గారి పైన ఇంకో కంప్లైంట్ కూడా వస్తుంది, ఏంటంటే సాంగ్స్ పిక్చరైజేషన్లో ఇల్లు చాలా గ్రాండ్గా ఉంది, అది మనం మేకింగ్లో చూస్తే ఇంటి చాలా నీట్గా కనబడుతుంది, అయినా కూడా దానికి విఎఫ్ఎక్స్ చేయడం. మరి శశిరేఖ సాంగ్లో సిటీ బస్ ఎక్కినప్పుడు సిటీ బస్ లోపల విఎఫ్ఎక్స్ చేయడం, సో అది అవసరమా? నార్మల్గా సిటీ బస్ని చూపించచ్చుగా నీట్గా, న్యాచురల్ లొకేషన్స్ న్యాచురల్గా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ విఎఫ్ఎక్స్ చేయడం ఎందుకని చెప్పి చాలామంది తిట్టుకుంటున్నారు. మరి అది కూడా ఆయన కలర్ కట్టింగ్ అంతా చేసుకోవాలి. సో మరి ఆయన సూపర్ ట్రాక్లో ఉన్నాడు, హిట్ ట్రాక్లో ఉన్నాడు, ఒక ఫ్లాప్ కూడా లేదు. బట్ ఆయనకు చెప్పే అంత టోలం కాకపోయినా కానీ ఆయన అది అర్థం చేసుకుని అట్లాంటివి చేయకుండా న్యాచురల్ లొకేషన్స్ న్యాచురల్గా ఉంచితే బాగుంటుందని జనాల అభిప్రాయం. మరి చూడాలి ఈ సినిమాలో ఇంకెన్ని ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో చిరంజీవి గారికి అయితే ఇప్పుడు ఒక మాస్ హిట్ అయితే చాలా అవసరం. సో మరి అది ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పించి సంక్రాంతి కొట్టేలా కనపడుతున్నారు. మరి అది అందరూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆ సినిమా కూడా. ఇటు బాలయ్య గారి అఖండ కానీ, అటు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ కానీ, ఆ తర్వాత రాబోయే శ్రీకాంత్ వదుల గారి సినిమా కానీ అన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటారు. మరి చూద్దాం ఆయన సాంగ్స్ ఎంతవరకు ఈ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయి ఏంటి అనేది.